ఇప్పుడు డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారి ప్రసంగం. ఆకాశవాణి సంస్థతో నా అనుబంధం 1941 నుంచి ఉంది. విజయవాడతో నా అనుబంధం 1956 నుంచి 60 దాకాను ఒకటో భాగం, రెండో భాగం 1971 నుంచి 76 దాకాను. ఆకాశవాణి అనేసరికి ఒక్కొక్క వ్యక్తి తాను ఒక వ్యక్తిగా ఏదో నిర్వహించిన వాళ్ళగా, నిర్వాకాలు చేసిన వాళ్ళగా పేరు పొందవచ్చు. కానీ నా దృష్టిలో ఇది మొదటి నుంచి కూడా ఒక సమష్టి కృషి వల్ల తయారయ్యేటటువంటి మధుర ఫలితాల ఆనంద సాఫల్యాన్ని అందరికీ అందజేసేటటువంటి సంస్థ ఆకాశవాణి. అందుచేత నాకు మొదట్లో 16 ఏళ్ళు మద్రాసు కేంద్రంలోనే మొదటి రోజుల్లో మా పేర్లు అనౌన్స్ చేసేవారు కాదు. ఒకప్పుడు మేము పడిన శ్రమ, అంటే నేను జూనియర్ క్యాడర్లో నిశ్రేణిలో కింద మెట్లపై ఉన్నప్పుడు నేను చేసిన పనులు చాలా నా పై వాళ్ళ పేరుతో పోతుండేవి. ఈ కాలం కార్యక్రమ కృషికులకి ఆదర్శప్రాయంగా ఉండని చెప్తున్నాను. మన పేరుతో కాకుండా కార్యక్రమం, మనం చేసిన కార్యక్రమం, నలుగురితో కలిసి చేసిన కార్యక్రమం, దానికి కావలసినటువంటి హంగులన్నీ పుష్టిగా సేకరించుకొని బయటికి వెళ్ళిందా లేదా అనేది ఎక్కువ తృప్తి ఇస్తుంది, ఎక్కువ తృప్తి ఇవ్వాలి. ఆ విధమైన అభ్యాసం మనస్సుకైతే అంత తృప్తి అదే కానీ ఇంకోటి లేదు. ఇది ఒక సాధనగా నేను చేసుకున్నాను అనుకుంటాను, అలవర్చుకున్నాను అనుకుంటాను. ఆ సాధనే నాకు మొదట్లో 56 నుంచి 60 దాకా ఇక్కడ ఒక్కొక్కరు హేమీలాంటి వాళ్ళు నాకు సహోద్యోగులుగా ఉండేవారు. కొందరు నాకంటే పెద్దవారు, అనుభవం, లోకానుభవము, వారి వారి క్షేత్రాల్లో కీర్తి, తర్వాత దక్షత, సామర్థ్యము కలవారు ఉండేవారు. కుంజ లక్ష్మీకాంతం గారు మా గురువు గారే నేను పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలోకి, ఆకాశవాణి వంటి సంస్థలోకి వచ్చి నాకు రజని కావాలి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా, ఆయన ప్రయోక్త. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని సెలెక్ట్ చేసుకునే హక్కు ఒక్కొక్క ప్రయోక్తకు ఉండేది, అడిగి తీసుకోవచ్చు. బందా కనకలింగేశ్వరరావు ఆయన నాటక శాఖలో, సాహిత్య శాఖలో లక్ష్మీకాంతం గారు. ఇంకా నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్లో బుచ్చిబాబు, శ్రీవాత్సవ, జనవంచి రామకృష్ణ ఇత్యాదులు మాకు సహోద్యోగులుగా ఉండేవారు. ఒక్కొక్కళ్ళు రచయితలు, మరి పఠన పాఠనాల్లో ఆది పేరిన వారు, అటువంటి కార్యక్రమ దక్షత కూడా కలవాళ్ళు. నేను లక్ష్మీకాంతం గారి దగ్గర ఎంఏలో చేసినటువంటి సాహిత్య కృషి నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా షెడ్యూల్స్, అది నాటకాల షెడ్యూల్ కానివ్వండి, ప్రసంగాల షెడ్యూల్స్ కానివ్వండి, వాటికి చాలా దోహదపడింది. ఆ దోహదపడడానికి ఈ కేంద్రంలో ఉండేటటువంటి కార్యక్రమాల అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు నాకు ఎంతో సహాయపడ్డాయి. ఈ అవసరాలు ఎప్పుడు కూడా ఆ కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రచయితలు, సాహిత్యవేత్తలు, కళాకారులు, అటువంటి వారిపై ఆధారపడి ఉంటుంది ఈ కార్యక్రమాల యొక్క రిసోర్స్ఫుల్నెస్. కొత్త కార్యక్రమం తలపెట్టాలి అంటే ఎటువంటి రచయితలు ఉన్నారు, అవతల ఎటువంటి రచయితలు ఉన్నారు, వారి చేత నువ్వు ఇటువంటి కార్యక్రమం ఈ విధంగా తయారు చేస్తే ఈ తర్వాత ఈ ప్రయోగాలన్నీ నాకు ఏ విధంగా సహాయపడ్డాయో మళ్ళీ చెప్పబోతున్నాను అన్నమాట. ఇప్పుడే చెప్పబోతున్నాను. మొదటి 56 నుంచి 60 మధ్య జరిగిన వాటిలో ఏంటంటే ముఖ్యంగా కూచిపూడి యక్షగానాలు అంతకుముందు ఒక పరిస్థితిలో ఉండేవి. ఆ పరిస్థితిలో ఉన్న వాటిని, వాటి భాష, వాటి సంగీతం, వాటిలో భాషలో తప్పులు, సంస్కరింపవలసిన అవసరాలు ఎన్నో ఉంటుండేవి. అవి లక్ష్మీకాంతం గారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని నా చేత సంస్కరించి అందం కంటే ఆయన గైడెన్స్లో
మేము ఇద్దరం కలిసి వాటిని సంస్కరించాం. స్క్రిప్ట్స్ అన్నీ కూడా కూచిపూడి వాళ్ళ రూపకాలన్నీ, యక్షగానాలన్నీ. అలాగే వాటి సంగీతాన్ని బోలేటి వెంకటేశ్వరులు గారు సంస్కరించారు. సంస్కరించడం అంటే రాగ సాంకర్యం జరిగే చోట ఆ సాంకర్యం లేకుండా వాటిని దిద్దుబాటు చేయడం. సంగతుల్లో సాంప్రదాయక సంగీతంలో సంగతులు ఏ విధంగా పాడతారో అందులో రాగ సాంకర్యంగా పాడేది ఇది. వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళ వృత్తిరీత్యా ఒక తరం తర్వాత ఒక తరం ఆ పాటలు నేర్చుకున్న వాళ్ళు మర్చిపోయి వేరు వేరు దోవల్లో పాడడం ఉంటుంది. ఆ పాఠాలను వాటిని అన్నింటినీ సంస్కరించి మొదటిసారి మేము భామా కలాపము, ఉషా పన్నీము వీటిని ఈ రేడియో గాయకుల చేత పాడించి ప్రసారం చేసినప్పుడు వాటి యొక్క ప్రమాణం 100 పెరిగింది అనడంలో ఏమీ అతిశయోక్తి లేదు. ఆ తర్వాత బండా కనకలింగేశ్వరరావు గారు లాంటి వారు ఈ యక్షగానాలకి రంగస్థలంపై ఏ విధంగా వాటిని రాణింప చేయాలో ఆ కృషి అంతా వారు చేశారు. వీటి వల్ల కూచిపూడి యక్షగానాల ప్రదర్శనలకైతే ఏమి, వాటి యొక్క రచనలకైతే ఏమి ఒక విధమైన ప్రమాణం పెరిగింది. దీనికి రేడియో ఎంతవరకు బాధ్యము, అది ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎంతవరకు బాధ్యము, ఆ విషయం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయంగా భావిస్తుంటాను. అది ఎక్కడ కావలిస్తే అక్కడ ప్రకటిస్తూ ఉంటాను. ఈ విధమైన కృషి శంకరన్ గారికి డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ మేలటూరు భాగవతుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళ రచనలను కూడా సంస్కరించి అవి కొంచెం తమిళ దేశంలో ఉండడం వల్ల వాటి తెలుగు కూడా సంస్కరించవలసిన అవసరం ఉండేది. మరి సంగీతం దక్షిణాత్య సంగీతానికి చాలా దగ్గరగా ఉండేవి. ఆ రాగాలన్నీ అవన్నీ మన మౌలేటి గారి శంఖంలో తీర్థంగా పోయగానే వాటికి కూడా ఒక విధమైన గౌరవం, ప్రామాణికత లభించాయి. రెండో భాగం 71 నుంచి 76 మధ్య నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు వాటి ఫలితాలు, సత్ఫలితాల్లో ఈ రామాయణ భారతాలు ధర్మ సందేహాల కార్యక్రమంలో చదవడం ఒకటి మాది. అలాగే చెలుకులు అని చెప్పి 5 నిమిషాల కార్యక్రమం ఒకటి. అలాగే ఫ్యామిలీ సీరియల్ సీతాపతి గారి సంసారం అనేది ఒకటి. ఇవి నాకు మీగలుగా తేలుతున్న భావాలన్నమాట. అంచేత నేను మాట్లాడుతున్నానంటే ప్రత్యేకంగా నేను చేశానని కాదు, ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పడ్డ ఆ ప్రయోక్తలు, ఆ రచయితలు, ఆ నటీనటులు ముప్పొద్దుల వాటికి సాయశక్తులా పాటుపడడం చేతనే ఆ కార్యక్రమాలు విజయవంతములయ్యాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి అని చెప్పి భావిస్తాను. సజీవుడై ఉన్న సాహిత్యవేత్త గురించి మనం ఎంత చెప్పొచ్చు, ఇతరుల చేత ఎంత మాట్లాడించవచ్చు, ఎంత పొగడించవచ్చు అనే విషయంలో ప్రమాణాలు లేవు. అంతవరకును ప్రమాణాలు లేకపోవడమే కాకుండా ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు ప్రసారం కాలేదు. అమ్మయ్యో ఈయన సజీవుడు ఉన్నాడే, ఆయన పోతేనే ఆయన గురించి మాట్లాడడం ఎలాగా అనేటటువంటి భావాలే ఎక్కువగా ఉంటుండేవి రేడియో స్టేషన్లో. అటువంటి పరిస్థితిలో చలంగారు గో టు హెల్ అన్నారు ఒకసారి ఆకాశవాణికి ఏదో నాటకం రాయమంటే. నేను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయిన బికే రావు గారు పర్మిషన్ తీసుకుని ప్రయాణం చేసి తిరువన్నామలై ఒక ఇంటర్వ్యూ చేశాను. ఏమిటి తత్వం, ఏమిటి, వాట్ వాజ్ హిస్ ఫిలాసఫీ, వాట్ వాజ్ హిస్ ఇజం, ఇటువంటి విషయాలు కొన్ని నేను ప్రశ్నలు వేసి ఆయన చేత మాట్లాడించాను. అది ఏం మాట్లాడించాను, వాటికి ఆయన ఏం చెప్పారు అనేది ఆ కార్యక్రమంలో ఉంది. ఇప్పుడు నేను ఆ విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. మొత్తం 1 గంట కార్యక్రమం చలం కలం వెలుగులు అని చెప్పి చేశాం. ఇలాగే జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు విశ్వనాథ కవితా సరస్వతి అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. మరి కృష్ణశాస్త్రి ఋతురంగశాల అని చెప్పి ఒక కార్యక్రమం చేశాం. ఒక్కొక్క ఇవి సజీవుడైన కవిని గురించి ఆయన సజీవుడై ఉండగానే చేసిన కార్యక్రమాలు ఇవి. అని విజయవాడ కేంద్రం అప్పుడు సాధించిన కార్యక్రమాల్లో ఇవి చెప్పుకోదగ్గవి. దీనికి నేను కర్తని కాను. నేను నా నిమిత్త మాత్రుణ్ణి. నా తోటి సహచరులై నాతో కార్యక్రమాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రలే కావచ్చు. విజయవాడ కేంద్రం కర్త. విజయవాడ కేంద్రం యొక్క కార్యక్రమ అవసరాలు అది కర్మ. ఈ కర్త కర్మ కలిసి క్రియను సాధిస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ముక్కలు చేసేసి వేరే రాష్ట్రాలు చేయాలని చెప్పి కొందరు రాజకీయవేత్తలు విద్యార్థులను రెచ్చగొట్టి చేసిన మూవ్మెంట్ అన్నమాట. ఆ మూవ్మెంట్ వేడిగా ఉన్నప్పుడు జనవరి 26 రిపబ్లిక్ దినం వచ్చింది. ఆ రిపబ్లిక్ దినాన్ని పతాకోత్సవం చేయాలి.
గవర్నమెంట్ బిల్డింగ్లో గజవాడ ఎక్కడా కూడా పతాకోత్సవం చేయలేదు. నేను రాత్రే ఇన్సిడెంట్ సీక్రెట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాచ్మెన్కి, తెల్లవారగట్లే ఫ్లాగ్ ఎత్తేసి పతాకోత్సవం లేదని స్టాఫ్ మెంబర్స్ అందరికీ చెప్పేయండి అని చెప్పి. మిలిటరీ ఆఫీసర్లు వాళ్ళు మనకి ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు, విజయవాడ కేంద్రం ఎలా పనిచేస్తోంది అని చెప్పి. వాళ్ళందరూ చాలా సంతోషించారు. మనం బిల్డింగ్ ఒక్కదానిపైనే జాతీయ పతాకం ఎగురుతుండడం చూసి. దీనికి స్టేషన్ డైరెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏకగ్రీవంగా అభినందించారు స్టేషన్ డైరెక్టర్స్ అందరూ. ఇది ఒకటి. అలాగే సిల్వర్ జూబ్లీ విజయవాడ కేంద్రంతో కానీ ఆకాశవాణితో కానీ ఆకాశవాణి సేవతో కానీ సంబంధం ఉన్నటువంటి ఈ ఆకాశవాణి సేవలో మొట్టమొదటి నుంచి మొదటి చీఫ్ ఇంజనీరు, మొదటి మెడ్రాస్ ఇంజనీరు ఎంఎన్ శాస్త్రి గారు, మరి ఢిల్లీలో ఉన్నత పదవులు నిర్వహించిన ఎస్ఎన్ మూర్తి గారు, మరి పివి రాఘవరావు గారు, ఇటువంటి వారు అందరినీ కూడా అక్కడ పిలిచి అప్పటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరితోటి బ్రాడ్కాస్టింగ్ ప్రసార సేవ గురించి కొన్ని చర్చలు ఏర్పాటు చేయడం, టెక్నికల్ గాను కార్యక్రమ విషయాల్లోనూ కూడాను. అది కాక కవి సమ్మేళనం. మరి కవి సమ్మేళనం అంటే కేవలం కవిత్వమే అవుతుంది. అనేక విషయాలపై చర్చలు, ఆయా విషయాల్లో నిష్ణాతులైన వాళ్ళందరి చేత కూడా కార్యక్రమాలు, ఈ వ్యవసాయ కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మరి స్త్రీల కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, పిల్లల కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, అలా వేరువేరు శాఖల విద్యా కార్యక్రమాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, వీటన్నిటిలోనూ చర్చ ఏర్పాటు చేయడం. మరి దివంగతుల దివ్యాన్ని అని చెప్పి పోయిన గొంతుకులు వినిపించడం. అలాగే మరి కొన్ని కార్యక్రమాలు అలాంటి ప్రకాశం గారి గొంతుకో, మరి భోగరాజు ప్రతాప్ సీతారామయ్య గారి గొంతుకో, మరి కట్టమంచి రామలింగారెడ్డి గారి కంఠరం, ఇలాగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి కంఠస్వరం, ఇప్పుడు వాళ్ళ టేపులు డిస్క్స్ ఎక్కడెక్కడ ఉన్నా వాటిని సంపాదించి అవన్నీ వినిపించడానికి ప్రయత్నాలు అవన్నీ చేశాము. ఆ ప్లాన్ అన్నీ వేశాము. అది చాలా చెప్పుకోదగ్గ స్మరణీయమైన అనుభవంగా భావిస్తాను నేను. ఆకాశవాణి విజయవాడ నా జ్ఞాపకాలు. ప్రజాసేవలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం 4 దశాబ్దాలు పూర్తి చేసిన సందర్భంగా ఇంతవరకు మీరు డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారి ప్రసంగం విన్నారు.